ఈ రోజున ఏంటో వచ్చేసినాయిగా ఫోన్లో ఆడు వచ్చేస్తున్నాడు రే ఇడు వచ్చేస్తున్నాడు రే ఏళ్ళల్లో ఈళ్ళే ప్లాట్ఫామ్ మీద 10 మంది బస్ స్టాండింగ్ వెళ్ళినా ఎక్కడొకక్కడ ఒక 10 మంది చేరిపోతే ఒకటే మోత 10 మంది ఫోన్లో ఒకే మాట ఇక తల్లి ధ్యాస ఉండదు, తండ్రి ధ్యాస ఉండదు, పని ధ్యాస ఉండదు, ఏదైనా ఉద్యోగం చేద్దామని ఉండదు, ఇక చదువు ధ్యాస ఉండదు, ఏ ధ్యాస ఉండదు. అలా కూడా ఈరోజు చెడిపోతున్నోళ్ళు. అసలు నిజంగా మీరు ఆ యవన పిల్లలను చూస్తే ఎంత బాధ కలుగుద్దో తెలుసండి. ఏదో సెల్ ఫోన్లో గేములు ఆడి ఈ రోజున జీవితాలు ఏం చేస్తున్నారు. అది మంచిది కాదురా, ఆడు మాకురా, తీసేయ్ ఫోన్లో నుండి, అయితే ఫోన్ నాకు ఇచ్చేయి అని బిడ్డని వెంటనే ఏం చేయాలమ్మా. మీకు మాట చెప్పనా, అలాగే కానీ కొద్ది రోజులు ఆడితే వాళ్ళ మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి ఏమండి మతిస్థిమితం లేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతారండి. ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఇలాగే ఆడుతున్న వాళ్ళని తల్లి కానీ తండ్రి కానీ ఫోన్లు లాక్కుంటానంట, చికాకుతో కోపంతోనంట, పక్కన ఎదురుంటే తల్లిని అలా కొట్టేయటం, తండ్రిని అలా కొడితే అలా చచ్చిపోయిన కూడా మనకి న్యూస్లో చూపిస్తుంటే ఎంత ఘోరమా. అంటే ఆ ఆట ఎంత ప్రభావం బిడ్డల మీద. అందుకే బిడ్డలు త్రోవ తప్పినప్పుడు మీకు ఏది తెలిసినా మీ పిల్లల్ని మీరు గద్దించుదురుగాక. తల్లిదండ్రులే పిల్లల్ని కాపాడుకోవాలి. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి.